చాప్టర్ క్లోజ్. చంద్రబాబు గుర్తుకొచ్చిన ప్రతిసారి పడిపోయే సెటైర్ ఇదొక్కటే. ఇప్పుడైతే దృష్టి మందగించింది, విజన్ వెక్కిరిస్తోంది. కానీ చంద్రబాబు అంటే అంత సిల్లీగా తీసి పడేయదగ్గ క్యారెక్టర్ కాదన్నది పాలిటిక్స్లో పాతకాపుల మాట. ఎన్టీఆర్ అంత సీనియారిటీనే చితకేసిన చాణక్యుడు, రాజశేఖరుడి రాజకీయానికి ఎదురొడ్డి నిలబడ్డ యోధుడంటూ చంద్రబాబు కెరీర్ని విస్తృతంగా విశ్లేషించుకునే వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తారు. ఇవాళ తలుపులు కిటికీలు అన్నీ బార్లా తెరిచిపెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి అటు తెరాసలోకి ఇటు వైఎస్ఆర్సీపీలోకి విపరీతమైన ఎక్సోడస్. పార్టీ లీడర్షిప్ ఒకవైపు చెల్లాచెదురైపోతున్న క్యాడర్షిప్లో మాత్రం ఎక్కడో అంతర్లీనంగా ఒక ఆశ అయితే మిణుకు మిణుకుమంటోంది. రెండు కళ్ళు తెరిచిపెట్టుకున్న పాపానికి చంద్రబాబు సినిమా రెండు చోట్ల ఆరిపోయిందంటూ ఒకవైపు ఎద్దేవా చేస్తున్నా అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి, రేపటి రోజున ఏం చేస్తాడో చూద్దామంటూ అన్ని వర్గాల్లోనూ అదో రకమైన ఆసక్తి. చంద్రబాబు మళ్ళీ తప్పులు చేస్తున్నాడా లేక చేసిన తప్పుల్ని దిద్దుకుంటున్నాడా? వెరీ ఇంట్రెస్టింగ్. చంద్రబాబు ఓ మంచి పనోడు, అలాగే ఒక మంచి ట్రబుల్ షూటర్ కూడా. ఎన్నోసార్లు పార్టీలో పొడచూపిన కుల చిచ్చుల్ని, వర్గ పోరాటాల్ని సర్దుబాటు చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీల్లో పుట్టుకొచ్చిన వర్గీకరణ సమస్యను చప్పున చల్లార్చుకున్నాడు. తెరాసతో జట్టు కట్టిన మహాప్రయత్నంలో సదరు తెరాస కంటే ఎక్కువ సీట్లు నెగ్గుకొచ్చినప్పుడు ఈ చంద్రుడి చేతి వాటానిదే గెలుపు. పేదల పార్టీగా పుట్టిన తెలుగుదేశంలో కొత్త కోటీశ్వరుల్ని స్వాగతించుకున్నారు. కొత్తగా క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రవేశపెట్టుకున్నారన్నది పాతోళ్ల గేలి. బయటకెళ్ళొచ్చి తిరిగొచ్చిన దేవేందర్ గౌడ్కు, ఇంకో సౌండ్ పార్టీ సుజనా చౌదరికి రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత అక్కడి నుంచే పుట్టింది కూడా. దాన్ని కూడా తమాయించుకున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. పార్టీలో ప్రాంతీయ విభేదం పుట్టుకొచ్చిందంటే దాన్ని సర్దడం అనేదే ఒక అతిపెద్ద సవాల్. ఇవాళ తెలుగుదేశం లోపలి వైపు ఒక స్పష్టమైన చీలిక, వాటి బహిరంగ కొట్లాట రెండు వేర్వేరు కుంపట్లు. డివిజన్ సీజన్ మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీది డౌన్ఫాల్ సిచ్యువేషన్. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామం పార్టీ క్షవరానికే దారితీస్తోంది. అందులో డౌటే లేకపోవచ్చు. ఇటు విభజన వేడికి సీటు కింద మంట పుట్టేస్తున్నా చంద్రబాబు తొణకలేదు, బెణకలేదు. మోదీ వేవ్ను, బీజేపీ స్వీప్ను ముందే ఊహించగలిగాడు కనుకే ఆ విధంగా చకచక అడుగులేసి ముందుకెళ్ళిపోయాడు. అప్పటికి అడపాదడపా ఢిల్లీ టూర్లేసుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా తన స్టెప్ ఏదో తాను వేసుకుంటున్నట్టే కనిపిస్తారు. చంద్రబాబును విమర్శించే గుంపులాగే చంద్రబాబు రాజకీయ విన్యాసాల్ని ఆస్వాదించే బ్యాచ్ కూడా లేకపోలేదు. అందుకే ఇంతటి కరువు కాటకాల్లో కూడా తెలుగుదేశం పార్టీ లోపల ఆప్టిమిజం అనబడే ఒకానొక ఆశాజనకమైన వాతావరణం. చరిత్రలు తిరగరాస్తానంటూ పుస్తకాలు ముందేసు కూర్చున్న చంద్రబాబుకు అసలు ఆ చరిత్రను ఎక్కడి నుంచి తిరగరాయాలనే విషయంలో క్లారిటీ ఉందా? ఆయన అపారమైన అనుభవాలన్నీ ఇవాల్టి సమాజంలో ఏ మేరకు పనికొస్తాయి? అసలు జనం ఏం ఆలోచిస్తున్నారు? ఆ జనంలోని మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా యంగిస్తాన్ ఏం ఆలోచిస్తోందన్న స్పష్టత ఆయనలో ఎంతుందన్న ప్రశ్నలకు మాత్రం సరైన జవాబులు లేవు. ప్రతిపక్షంలో నుంచి ప్రతిపక్షంలోకే సాగిపోయిన 10 ఏళ్ల పర్వం నుంచి ఆయన నేర్చుకున్న గుణపాఠాల కంటే ఆయన పార్టీ తమ్ముళ్ళు నేర్చుకున్నది మాత్రం చాలా చాలా ఉంది. తీవ్రమైన ఆటుపోట్లను చంద్రబాబు ఎదుర్కోవడానికి ఆ తమ్ముళ్ల ఆలోచన విధానాలే అసలు కారణం. రాజకీయాల్లో ఎవడి భవిష్యత్తును వాడు వెతుక్కుంటూ పోయేవాడే. ఎవడూ చీకట్లో ఉన్నాం కాబట్టి ఆ చీకట్లోనే ఉండిపోవాలనుకోడు. ఆ విషయంలో చంద్రబాబుకి ఎంత క్లారిటీ ఉందో తన మిగతా తమ్ముళ్లకు అంతే క్లారిటీ. అయితే సరిగ్గా నాయకుడు పార్టీ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నాడో అదే విధంగా మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారని ఆశపడిపోతే అక్కడే పొరపాటవుతుంది. ఇప్పుడు ఆయన పార్టీలో జరిగింది, జరుగుతోంది కూడా సరిగ్గా ఇదే. తమ్ముళ్ళ ఆలోచనలు భిన్నంగా కనిపిస్తున్నాయి, వాళ్ళ ఆశల్లో తేడాలు కనబడుతున్నాయి.
భవిష్యత్ పట్ల వాళ్ల భయాందోళనలు వేరే. తేడాలొస్తే తెలుగుదేశం ఉండదన్న క్లారిటీ వాళ్ళది. అంతేకాదు ఆ తర్వాత అదృష్టాలు వెతుక్కోవాలన్నా కనిపించవన్న ఇంగితాలు వాళ్లకున్నాయి. అందుకే గోడల మీద కూర్చుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ కూర్చున్నారు, ఇంకొంతమంది కూర్చోడానికి ఆ గోడలు ఎక్కుతున్నారు. కానీ ఆ గోడల మీద నుంచి దూకేదెప్పుడు, ఏ వైపు అన్న విషయంలో ఇంకో నెల రోజులు పోతే తప్ప స్పష్టత రాదు. అప్పటి వరకు ఈ గోడ దూకుళ్ల సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకీ 2014లో ఏ పార్టీ బొమ్మ ఆడుతుంది, ఏ పార్టీ బొమ్మ తిరగబడుతుంది? బాక్స్ ఆఫీస్ కి కహానీ కంటిన్యూస్.